హలో గాయస్, నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఏంటంటే చాలామంది ఆయిల్ పెడతారు కదా, ఆయిల్ అప్లై చేసేటప్పుడు మనకు మసాజ్ ఎంత అవసరమో నేను చెప్పే ఈ టిప్స్ కూడా అంతే అవసరం అనేసి నేను అనుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఏంటంటే చాలామంది ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత ఒక 3 డేస్ లేదా ఒక 4 డేస్, అంతకు మించిన ఒక 1 వీక్ అయితే అలానే పెట్టేస్తూ ఉంటారు అనమాట. మళ్ళీ ఫ్రైడే వచ్చిన తర్వాత స్నానం చేద్దాము అనేసి, లేదంటే ఒక 4 డేస్ తర్వాత చేస్తారు కదా, అది అలా చేయడం కొంచెం ఎఫెక్ట్ అనేసి నేను చెప్తానమాట హెయిర్కి. అలా అనేసి ఇలా చేస్తేనే హెయిర్ ఎక్కువ గ్రోత్ అవుతుందా అనేసి నేను చెప్పను. బట్ ఉన్న హెయిర్ అయితే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అనేసి నేను చెప్తానమాట. ఏంటంటే మనము ఇప్పుడు ఇంకా హెడ్ బాత్ చేస్తాము ఒక 20 మినిట్స్ లేదా ఒక 30 మినిట్స్ అనగా ముందర లేదా 1 అవర్ ముందర అప్పుడు మనము మంచిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేసిన తర్వాత అలానే వదిలేసేయాలన్నమాట. కాసేపు ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ వదిలేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తే బాగుంటుందనేసి నేను చెప్తానమాట. ఎందుకంటే మనం ఆయిల్ పెట్టేసిన తర్వాత మనం బయటికి వెళ్ళే సందర్భాలు కూడా వస్తాయి, ట్రావెల్ చేయాల్సింది కూడా వస్తుంది కదా. అప్పుడు మనం ఆయిల్తోనే వెళ్ళడం వల్ల ఆ దుమ్ము అనేది ఆయిల్కి కొంచెం పడినప్పుడు అది అలానే అప్లై అయిపోతుంది అనమాట, అలానే హెడ్కి. కాబట్టి అప్పుడు హెడ్కి మొత్తం వచ్చేసి డాండ్రఫ్ వస్తుందని నా ఫీలింగు. కొన్ని కారణాలు అవ్వచ్చు, బట్ కానీ ఇది కూడా దాంట్లో ఒక కారణం అనేసి డాండ్రఫ్కి నేను చెప్తాను. హెయిర్ ఫాల్ కూడా ఇంకా డాండ్రఫ్ అంటే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, అందుకనేసి నా ఉద్దేశం అనమాట. నేను ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ బ్యాక్ నేను కూడా అలానే చేసేదాన్ని. బట్ కానీ నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ హెడ్ బాత్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ కానీ మనం ఇలా మసాజ్ చేసి ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేస్తే బాగుంటుంది. ఇంకా మీకు ఎవరైనా ఇలా చేస్తున్నారా, లేదంటే నా వీడియో మీకు నిజంగానే నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలానే ఎప్పుడైనా కానీ మనం ఆయిల్ అప్లై చేయడం పెద్ద కథ కాదు, కానీ ఎప్పుడైతే మనం మంచిగా మసాజ్ చేసి ఓపికతో చేస్తామో అదే ఇంపార్టెంట్ అనమాట. కొందరు అనుకోవచ్చు ఆయిల్ పెడుతున్నట్టే హెడ్ బాత్ చేస్తే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా అని. ఎలా అవుతుంది, మనం హెడ్కే కదా అప్లై చేస్తాం, కాబట్టి ఏం వేస్ట్ అవ్వదు. కాబట్టి ఇలా ఒక్కసారి మీరు అప్లై చేసి చూడండి. ఇది చేస్తానంటే హెయిర్ గ్రోత్ ఏమవ్వదు, బట్ హెయిర్ ఫాల్ అయితే అవ్వదు అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియో తగులుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ కొట్టండి, కామెంట్ చేసేయండి.